వంశధార ప్రేక్షకులకు నమస్కారం. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీ వరకు చేరుతుంది. లాస్ట్ వీడియోలో మనం భాగవత కథాశ్రవణం గురించి చూసాము. ఇప్పుడు మనం పాండవుల మహాప్రస్థానం గురించి చూద్దాం. మననము చేసేవాడిని రక్షించేది మంత్రము. అందుకే గొప్ప రక్షణకు కలిగించేది మహామంత్రం అవుతుంది. కలి కల్మషాన్ని హరించడము మరియు కలహపూర్ణము, కపటపూర్ణము, కలతపూర్ణము అయినట్టి కలియుత తాపాన్ని శపింపజేయడము అనే గొప్ప రక్షణకు కలిగిస్తుంది. కాబట్టే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మంత్రము మహామంత్రంగా తెలియబడింది. అదేవిధంగా ప్రస్థానం అంటే ప్రయాణం. ఒక దేహంలో ఎవ్వడు ఎల్లకాలం ఉండబోడు. సమయం రాగానే వేరొక దేహానికి ప్రయాణం కట్టక తప్పదు. అటువంటి వేరొక జన్మ చతుర్దశ భువనాలలో ఎక్కడైనా జరగవచ్చు. అందుకే జీవుడు ఆయా లోకములకు ప్రయాణం కడతాడు. కానీ అది బలవంతమైన ప్రయాణమే కానీ ఇష్టపూర్వకమైనది కాదు. ప్రకృతి నియమాలకు లోబడి జీవుడు తన ఇచ్ఛకు వ్యతిరేకంగా ప్రస్తుత దేహం నుండి ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. ఇక అటువంటి ప్రయాణం పూర్తిగా స్వచ్ఛందమై ఉండి భాగవద్ధామం వైపునకు కొనసాగితే అది మహాప్రస్థావన అవుతుంది. శ్రీకృష్ణుని బహిప్రాణం వంటి పాండవులు సముచితంగా అన్నిటినీ త్యజించి భగవద్ధామం వైపుకు ప్రయాణం కట్టారు. కనుక వారి తుది ప్రయాణం మహాప్రస్థానం అని వర్ణించబడింది. అది ఏ విధంగా రూపుదిద్దుకున్నదో వివరించేదే ప్రస్తుత భాగవత కథ. ధర్మరాజు అజాతశత్రువు. కానీ తెలివిగల దుర్యోధనుడు అతని మిత్రబృందంతో కలిసి కుట్రతో పాండవుల రాజ్యాన్ని అపహరించారు. అయినా శ్రీకృష్ణుని కరుణ వలన పాండవులకు తిరిగి వారి రాజ్యం లభించడమే కాకుండా దుర్యోధనుడు అతని పక్షాన్ని చేరిన రాజులందరూ మరణించారు. ద్రౌపది శిరోజాలను పట్టిలాగిన కారణంగా తన ఆయువు క్షీణించడము చేత అతనితో ఉన్న ఇతరులు కూడా మరణించారు. ధర్మాన్ని పునఃస్థాపించడమే శ్రీకృష్ణ అవతార లక్ష్యం. సాధువుల్ని రక్షించి దుష్టుల్ని దూనమాడడమే తన అవతార ప్రయోజనమని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. అదేవిధంగా ఆ దేవదేవుడు పాండవులకు తిరిగి వారి రాజ్యాన్ని అందజేసి ధర్మాన్ని నెలకొల్పాడు. తరువాత శ్రీకృష్ణుడు ధర్మరాజు చేత 3 అశ్వమేధ యాజ్ఞాలను చేయించాడు. సాక్షాత్తుగా శ్రీకృష్ణుని చేతనే ఆ 3 యజ్ఞాలు నిర్వహింపజేయబడినవి. కాబట్టి ధర్మరాజు యశస్సు సత్వస మేధ యజ్ఞాలు చేసినట్టి ఇంద్రుని యశస్సు వలె అన్ని దిక్కులకు వ్యాపించింది. ధర్మరాజు 3 అశ్వమేధ యజ్ఞాలనే చేసినప్పటికీ అతని యశస్సు ఇంద్రునితో సమానంగా అయిందని భాగవతం పలికింది. యజ్ఞాలకు పాండవులు ధన సంతృప్తులను చేకూర్చుకుని వైనం కూడా అద్భుతమైనది. దాని వివరాలు ఇలా ఉన్నాయి, చూద్దాం. ధర్మరాజు పాలనకు ముందు మరుత్తుడనే రాజు భూమండలాన్ని పరిపాలించాడు. అవిక్షిన్మ మహారాజు పుత్రుడైన అతడు యమరాజు భక్తుడు. మరుత్తుడు శంకరయజ్ఞాన్ని చేసినప్పుడు పరమశివుడు ఆనందించి అతనికి ఒక బంగారు కొండను వరంగా ఇచ్చాడు. బంగారు కొండనే ఉన్నది కాబట్టి ఆ రాజు ప్రతినిత్యం యజ్ఞాన్ని చేసి అందరికీ భారీ దానాలు చేసేవాడు. ప్రతిదినం యజ్ఞం చివరిలో ఇంద్రుడు, చంద్రుడు, బృహస్పతి వంటి రాజులు రాజప్రసాదానికి వచ్చేవారు. మరుత్తు నిర్వహించే యజ్ఞంలో యజ్ఞకొండలకి అచ్చిదనం పూర్తిగా బంగారంతోనే చేయబడి ఉండేది. యజ్ఞ నిర్వహణలో అవసరమయ్యేటి వంటల కోసం వాయులోకవాసులు పిలిపింపబడ్డారు.
తన నిరంతరం పుణ్యకర్మలచే మరుత్తుడు అన్ని రకాల వ్యాధులను రాజపొలిమేరలకు తమిరివేశాడు. దేవలోక పితృలోక వాసులు కూడా అతని యజ్ఞాల చేత సంతృప్తి చెందారు. ప్రతిరోజు అతడు బ్రాహ్మణులకు పాన్పులు, ఆసనాలు, వాహనాలు, సమృద్ధిగా బంగారము, రూపేణ దానాలు చేసేవాడు. ఆ రాజు వసగినట్టి అపారమైన దానాలను మోసుకుని పోలేక బ్రాహ్మణులు అధిక శాతము అక్కడనే వదిలి వెళ్ళిపోయేవారంట. మరుత్తుడు కూడా ఒకసారి దానమిచ్చిన వాటిని తిరిగి తీసుకోలేదు. అంతేగాక యజ్ఞంలో ఒకసారి వాడిన బంగారు పాత్రలను, పళ్ళాలను తిరిగి వాడకుండా చెత్తకుండిలో పారవేసేవారు. ధర్మరాజు స్వీకరించేంత వరకు ఆ ధనరాశులు అలానే ఉండిపోయాయి. అదంతా రాజుకే చెందుతుందని చెప్పి శ్రీకృష్ణుడు ధర్మరాజు యొక్క సోదరుణ్ణి పంపి వాటిని తెప్పించాడు. దేశ ప్రజలందరూ సంపూర్ణంగా సంతృష్టులై ఉండిన కారణంగా ఆ ధనాన్ని ఎవ్వరూ తాకలేదు. భవిష్యత్తులో రాబోయే పాండవుల కోసం ఆ విధంగా అనేక ధనరాశులు మిగిల్చిన మరుత్తుడు తాను చేసినట్టి పుణ్యకర్మ ఫలితంగా జీవితాంతము యవ్వనముగానే ఉండి పుత్రకలత్ర సోదరి మంత్రి ప్రజాపరివృత్తుడై 1000 సంవత్సరాలు ప్రపంచ పాలన చేశాడు. తన ఒకగానొక కుమార్తెను అంగీరమునికి సమర్పించి ఆయన శుభాశీస్సులతో స్వర్గాన్ని చేరుకున్నాడు. ఈ విధంగా శ్రీకృష్ణుని అనుగ్రహంతో ధర్మరాజు యజ్ఞాలను నిర్వహించి సంతృష్టుడయ్యాడు. యజ్ఞ నిర్వహణ పూర్తయిన తర్వాత బంధువులకు ప్రియని చేకూరుస్తూ శ్రీకృష్ణుడు కొన్ని నెలలు హస్తినాపురంలోనే ఉండిపోయాడు. ఆ తర్వాత ఆ దేవదేవుడు ధర్మరాజు నుండి, ద్రౌపది నుండి, ఇతర బంధువుల నుండి వీడ్కోలు తీసుకుని అర్జునుడితో కూడి ద్వారకకు వెళ్ళిపోయాడు. ఇది జరిగిన కొన్నాళ్లకు తీర్థాటనలో ఉన్నటి విదురుడు హస్తినకు తిరిగి రావడం, ఏకాంతంగా తన సోదరుడైన ధృతరాష్ట్రునికి హితబోధ చేయడం, దాని ప్రభావం వల్ల ధృతరాష్ట్రుడు గాంధారి ఎవరికీ చెప్పకుండా రాజప్రసాదం నుండి వెళ్ళిపోవడం జరిగింది. ప్రతిరోజు పొద్దున్నే పెదతండ్రికి పెదతల్లికి వందనం చేయడం ధర్మరాజుకు అలవాటు. పుత్రవియోగ బాధలో ఉన్నవారికి అతడు ప్రతిరోజు తన సాహసరంతో స్వతంత్రత చేకూర్చేవాడు. కానీ హఠాత్తుగా వారు వెళ్ళిపోవడం అతన్ని కుంగిదీసింది. ముదిసరులైన ఆ దంపతులు ఎక్కడికి వెళ్ళిపోయారని అతడు మిగులు దుఃఖించాడు. అప్పుడు నారదముని వచ్చి ధర్మరాజుకు హితబోధ చేశాడు. ఆత్మజ్ఞానరహిత్యం వలన కలిగిన అటువంటి వాక్యకులతను వెంటనే విడమని, అనాథలైన ధృతరాష్ట్ర గాంధారి దంపతులు ఏ విధంగా జీవిస్తారనే చింత వద్దని, అసూయగస్తులను కబలింపచేయడానికి శ్రీకృష్ణుడు కాలరూపం అవతరించాడని, ఇప్పటికే ఆ దేవదేవుడు దాదాపు తన కార్యాలని పూర్తి చేసి మిగిలిన శేషాన్ని పూర్తి చేయడానికి వేచి ఉన్నాడని, అతడు దరిత్రిపై ఉన్నంత వరకు పాండవులు కూడా దరిత్రిపై ఉండాలని సవిస్తరంగా అంతా తెలియపరిచాడు. కేవలం ఇంకో 5 రోజుల్లో ధృతరాష్ట్రుడు మరణిస్తాడని, యోగాగ్నిలో భస్మమయ్యాడి భర్తను చూసి గాంధారి కూడా అగ్నిలో ప్రవేశిస్తుందని జరుగుతున్నది వివరించాడు. నారదముని ఉపదేశాన్ని విని ధర్మరాజు శోకహతుడయ్యాడు. తరువాత కొన్నాళ్లకు అర్జునుడు శ్రీకృష్ణుని చూడడానికి తిరిగి ద్వారకకు వెళ్ళాడు. అతడు ద్వారకకు వెళ్ళిన తర్వాత కొన్ని మాసాలు గడిచిపోయాయి. కానీ అతని నుండి ఎటువంటి సమాచారం ధర్మరాజుకు అందలేదు. అర్జునుడు కూడా తిరిగి రాలేదు. దానితో ధర్మరాజుకు కొంత అనుమానం కలుగసాగింది. అప్పుడే తన రాజ్యంలో కూడా కొన్ని విపరీతాలు కనబడసాగాయి. అతనికి ఋతుధర్మాల్లో మార్పులు కనిపించాయి.
జనులు లోబులుగా మోసగుండ్రులుగా మారడం కనిపించింది. దీనికోసం వారు చెడు మార్గాల్ని అవలంబించడము గోచరించింది. బంధువుల మధ్య అపార్థము, భార్యాభర్తల నడుమ కలహాలు సాధారణమయ్యాయి. దుర్ఘటనలను చూసి ధర్మరాజు బాధపడ్డాడు. ఇటువంటి అవశకునాలు శ్రీకృష్ణుని అంతరార్థాన్ని సూచిస్తున్నాయని అతడు భావించి భీమునితో ఇలా అన్నాడు: సోదరా, అర్జునుడు ద్వారకకు వెళ్ళి 7 నెలలు అయ్యింది. అక్కడ ఏం జరిగిందో నాకు తెలియట్లేదు. నారదుడు చెప్పినట్లుగా ఆ దేవదేవుడు భూలోక లీలలను పరిసమాప్తి చేశాడా? ఆ సమయం అప్పుడే వచ్చేసిందా? మన రాజ్యము, సంపద, శత్రు విజయము, సంతానము అన్నీ కూడా ఆ దేవదేవుని అనుగ్రహమే కదా. కానీ ఇప్పుడు ఎటువంటి అపశకునాలు కనిపిస్తున్నాయి చూడు. నా ఎడమ కన్ను, ఎడమ భుజము మాటమాటకి అదురుతున్నది. హృదయం భయంతో కంపిస్తున్నది. ఏదో జరగకూడనిది జరగనున్నట్లుగా తోస్తున్నది. ఆడకుక్క సూర్యుని చూస్తూ రోదిస్తుంది. కుక్క నన్ను చూసి నిర్బంధిగా మురుగుతున్నది. గోవులు నా ఎడమ వైపు నుండి వెళుతున్నాయి. గాడిదలు నాకు ప్రదక్షిణాలు చేస్తున్నాయి. అశ్వాలు నన్ను చూసి రోదిస్తున్నాయి. కాకులు, గుడ్లగూపులు, కోతులు హృదయాన్ని కంపింపజేస్తున్నాయి. నగరాలు, గ్రామాలు శోభరహితాలుగాను ఆనందరహితాలుగాను ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఏదో గొప్ప ఉపద్రవము కలుగనున్నట్లుగా నాకు తోస్తున్నది. ఈ విధంగా కళ్ళెదుట కనిపించే అమంగళాలను చూస్తూ ధర్మరాజు బాధతో చెప్పుతుండగా అర్జునుడు ద్వారక నుండి తిరిగి వచ్చాడు. వస్తూనే అతడు ధర్మరాజుకు పాదాభివందనం చేశాడు. ఆ సమయంలో అర్జున ముఖంలో కనిపించే అనూహ్యమైన విచారణ ధర్మానందుడు గుర్తించాడు. అప్పుడు అతనికి నారదముని చేసిన సూచనలు గుర్తుకొచ్చాయి. గుండు బరువుతో నిస్తజనుగా ఉన్నట్టి అర్జునుతో అప్పుడు ధర్మరాజు ఇలా ప్రశ్నించాడు: సోదరా, మన బంధుమిత్రులందరూ బాగున్నారా? మధు, భోజ, దస్వహ, అశ్వ, సాధ్వాతి వంశీకులందరూ సుఖంగా కాలాన్ని వెళ్ళబుచ్చుతున్నారా? సురసేనుడు ఎలా ఉన్నాడు? మన మేనమైన వసుదేవుడు, అతని సోదరులు క్షేమమేనా? దేవకిదేవి, ఆమె చిన్నులు క్షేమంగా ఉన్నారా? ఉగ్రసేనుడు, అతని సోదరుడు ఎట్లా ఉన్నారు? అక్రూర జయంధావులు ఆనందంగా ఉన్నారా? బలరాముడు ఎలా ఉన్నాడు? భక్తవాత్సల్యుడైన శ్రీకృష్ణుడు బంధుమిత్రులతో కలిసి సుధర్మ సభలో ఆనందిస్తున్నాడా? శ్రీకృష్ణుని రాణులు ఆ దేవదేవుని పాదపద్మములు సేవించి అతడు దేవతలకు జయించేందుకు ఉత్తుర్గుడైనట్లు చేయగలిగారా? అయినా సోదరా, నీవు తేజోహీనంగా కనిపిస్తున్నావు. నీ ఆరోగ్యం బాగానే ఉంది కదా? ద్వారకలో ఎక్కువ కాలం ఉన్నావు కాబట్టి ఎవరైనా నిన్ను అఘోరపరిచారా? ఎవరైనా నిన్ను పరుష వాక్కులతో నిందించారా? లేకపోతే నిన్ను భయపెట్టారా? అడిగిన వాళ్ళని నీవు దానం ఇవ్వలేకపోయావా? లేక ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయావా? నిన్ను ఆశ్రయించిన వారికి రక్షణ కల్పించడంలో నీవు విఫలమయ్యావా? దోషపూర్వమైన స్త్రీతో సంపర్కం కలిగిందా? లేక యోగిరాలైన స్త్రీకి తగినంత గౌరవాన్ని ఇవ్వలేకపోయావా? బలహీనులచే లేదా సమానులచే ఓటమి గురయ్యావా? ఈ విధంగా నీవు ఉండడానికి కారణమేమిటో చెప్పవలసింది అని అర్జునుని ధర్మరాజు అడిగాడు. అర్జునుడు శ్రీకృష్ణ సకుడు. కృష్ణ విహారంతో తీవ్ర తాపానికి గురై ఉన్నటి అతనికి ధర్మరాజు యొక్క ఊహాత్మక విచారణలు మరింత తాపాన్ని కలిగించాయి. శోక కారణంగా అతన్ని ముఖపద్మములు, హృదయ సరోజము రెండునూ వాడిపోయాయి. కొన్ని క్షణాలు అతడు బదులు ఇవ్వలేకపోయాడు. నేత్రాల నుండి వస్తున్న అశ్రువులను అతడు బలవంతంగా నిరోధించాడు. కృష్ణునితో గల సన్నిహిత సౌఖ్యభావాన్ని తలుచుకుంటూ
అతడు నెమ్మదిగా ఇలా పలకడం ప్రారంభించాడు. రాజా, ధర్మరాజా, నా సన్నిహిత మిత్రుడైన శ్రీకృష్ణుడు నన్ను ఒంటరిగా వదిలివేశాడు. అందువలన దేవతలకైనను విస్మయాన్ని కలిగించిన మహత్వేజము నాకిప్పుడు లేదు. ఏవని క్షణమాత్ర యోగంలో ప్రాణరహిత దేహంలాగా సమస్త లోకాలు అప్రియలు శూన్యాలు అవుతున్నాయో అటువంటి శ్రీకృష్ణుడు నేనిప్పుడు కోల్పోయాను. అతని కృపచేత నేను మృత్యుమంత్రాన్ని ఛేదించి ద్రౌపదిని చేపట్టగలిగాను. అతని వలనే నేను దేవేంద్రులను ఓడించి ఖండవానాన్ని దహించేటట్లు చేయగలిగాను. ఆ సమయంలో రక్షింపబడిన మాయాదానవుడే మనకు భాగ్యమైన సభగృహాన్ని నిర్మించి ఇచ్చాడు. కృష్ణ కరుణ వలనే భీముడు జరాసంధుని చంపగలిగాడు. ద్రౌపది కొప్పును పట్టుకోవడానికి సాహసించిన దుష్టుల యొక్క పత్నులను కొప్పులు వీడపోవడానికి ఆ దేవదేవుడే కారణం. వనవాస సమయంలో దుర్వాసుని నుండి శాపం కలగకుండా మనలను కాపాడింది అతడే కదా. దానవులు ప్రయోగించిన ఆయుధాలు భక్త ప్రహ్లాదుని తాకినట్టుగా భీష్మ ద్రోణ కర్ణులాది వీరులు ప్రయోగించిన అమోఘమైన అస్త్రశస్త్రాదులు కృష్ణకరుణ వలనే నన్ను తాకలేకపోయాయి. రాజా, అటువంటి ప్రియసకునికి నేనిప్పుడు దూరమయ్యాను. శ్రీకృష్ణ పత్నులకు నేను రక్షణ కల్పించవలసి ఉండగా కొందరు అల్పులసే ఓటమికి గురయ్యాను. అదే గాంధీవం, అవే అస్త్రాలు, అవే గుర్రాలు, పూంచబడిన రథం ఉన్నప్పటికీ కృష్ణుడు లేకపోవడం వల్ల ఈరోజు నాకు అపజయం కలిగింది. రాజా, ద్వారకలోని బంధువులు క్షేమ సమాచారాన్ని నీవు అడిగావు. కానీ అసలు పరిస్థితి ఏమిటంటే బ్రాహ్మణ శాపం కారణంగా అందరూ ఒకరినొకరు కొట్టుకుని మరణించారు. 4-5 మినహా అందరూ గతించారు. ప్రస్తుతం నాకు ఊరటను కలిగించేవి ఆ దేవదేవుడు చేసిన ఉపదేశాలే. శ్రీకృష్ణుని స్వధామ గమన వార్తను, యదువంశ నాశన విషయాన్ని వినగానే ధర్మరాజు నారదుని ఉపదేశాన్ని గుర్తు చేసుకుని భాగవద్ధామ పయనానికి సిద్ధపడ్డాడు. మహాప్రస్థానానికి ఉద్విగ్నుడయ్యాడు. అయినా శ్రీకృష్ణుని స్వధామగమనం, పాండవుల మహాప్రస్థానం అనేవి బద్ధజీవుల దేహాంతర ప్రాప్తి వంటివి కావు. బద్ధజీవుడు తాను చేసిన కర్మలకు ఫలంగా ప్రకృతి చేత నానా యోనులలో బలవంతంగా చేర్చబడతాడు. ఈ భౌతిక జగత్తు తాత్కాలికమైనది కాబట్టి ఇక్కడ ఎవరూ శాశ్వతంగా ఉండిపోలేరు. అలాగే ఇక్కడ చేసే కార్యాలు కూడా శాశ్వతమైనవి కావు. కానీ ఇటువంటి తాత్కాలిక కర్మలతో కూడినట్టి తాత్కాలిక జగత్తు నుండి మనం శాశ్వతమైన ఫలితాన్ని పొందవచ్చును. అదే భగవద్ధామ ప్రాప్తి. అందుకే శాశ్వత ఫలితాన్ని ఇవ్వగలిగే ఈ భౌతిక జగత్తు మిథ్య అయ్యే అవకాశమే లేదు. ఇది తాత్కాలమే కానీ మిథ్య ఎన్నటికీ కాలేదు. ఏదో మిథ్య వస్తువును సృష్టించడానికి భగవంతుడు గారడివాడు కాదు కదా. ధర్మ సంస్థాపన కొరకు భగవంతుడు ఈ జగత్తులో అవతరిస్తాడు. అందరికీ సహాయపడడానికి భక్తులు కూడా ఆవిర్భవిస్తారు. ఈ జగత్తు నిత్యమైనది కాదు కాబట్టి కార్యం పూర్తి కాగానే భగవంతుడు స్వధామానికి వెళ్ళిపోతాడు. అలాగే భక్తులు కూడా భగవంతుని కార్యం పూర్తి కాగానే తాము కూడా వెళ్ళిపోతారు. అయితే ఇది ప్రకృతి యొక్క కఠిన నియమాలచే బలవంతంగా జరిగేది కాదు. ముఖ్యంగా గమనించవలసిన విషయమే ఇది. యదువంశనాశనాన్ని గురించి, శ్రీకృష్ణుని అంతర్ధామున గురించి అర్జునుడు వివరిస్తున్నప్పుడు వినిన కుంతీదేవి వెంటనే దేహాన్ని చలించి భవబంధ విముక్తురాలయ్యింది. శ్రీకృష్ణుడు ధారాతలాన్ని విడిచినట్టి నుండి
కలిపురుషుడు తన ప్రభావాన్ని చూపించడం మొదలుపెట్టాడు. ఇక మహాప్రస్థావానికి సన్నిధుడైన ధర్మరాజు తొలుత తన మనవుణ్ణి సముద్ర పర్యంతమగు భూమికి చక్రవర్తిగా చేశాడు. అనిరుద్ధుని పుత్రుడైన వజ్రజుని సురసేన రాజుగా మధురాలో అభిషకుర్ని చేశాడు. తర్వాత ప్రజాప్రాతినిధ్య యజ్ఞాన్ని నిర్వహించి గృహస్థ జీవనాన్ని విడవడానికి అగ్నిని తనలో ఆరోపించుకున్నాడు. రాజదుస్తులు, వడ్డానాలు, ఆభరణాలు విడిచి నిరహంకారుడై ప్రతి దానిలోనూ అతడు అనాసక్తుడయ్యాడు. చినిగిన వస్త్రాల్ని ధరించాడు. ఘనహారాల్ని విడిచిపెట్టాడు. స్వచ్ఛందంగా మోగవాడయ్యాడు. పొడిగాటి జుట్టును ముడివేయకనే వదిలివేశాడు. ఉన్మత్తుల్లాగా తయారయ్యాడు. పరబ్రహ్మమైన శ్రీకృష్ణుని హృదయంలో నిలుపుకుని మహాత్ములు చేపట్టిన మార్గాల్లో నిలిచి ఉత్తర దిక్కుకు బయలుదేరాడు. భీమాది ఇతర సోదరులు తన అన్నగారి నిర్ణయాలను చూసి తాము కూడా శ్రీకృష్ణ చరణాలని పరమగమ్యంగా నిర్ణయించుకుని అతన్ని అనుసరించారు. తస్మిన్ నారాయణే పదే ఏకనక్తమాదయే గతిం అనే ఈ సందర్భంలో చెప్పబడుతుంది. నిరంతరం కృష్ణస్మరణ చేత కలిగిన విశుక్తి చేతనము ద్వారా పాండవులు ఆదినారాయణుడైన శ్రీకృష్ణుని దివ్యధామను పొందగలిగారని దాని అర్థం. అనన్య చిత్తముతో శ్రీకృష్ణుని ధ్యానించే వారికే అది లభిస్తుంది కానీ అన్యులకి కాదు. పాండవులు భౌతిక కల్మషము లేనివారు కాబట్టి భాగవద్ధామాన్ని వారు తమ నిజ శరీరంతోనే పొందగలిగారు. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే మహాప్రస్థావనానికి నిర్ణయం తీసుకున్న ధర్మరాజు ఆ విషయాన్ని తన సోదరులతో చర్చించలేదు. కానీ ఆధ్యాత్మిక శిక్షణను పొందిన వారే కనుక వారు వెంటనే కృష్ణ శరణాలపై మనసుని సంలగ్నపరిచి తమ అన్నగారిని అనుసరించారు. వీరిలో ఎవరూ కూడా ద్రౌపదితో అప్పగింతలు పలకలేదు. ఆమెతో ఏమీ మాట్లాడకుండానే వారు తమ దివ్య మార్గంలో నిలిచారు. కానీ ఆమె కూడా గొప్ప భక్తురాలే, తగినంత ఆధ్యాత్మిక శిక్షణ పొందినట్టుదే. అందుకే వెంటనే ఆమె సుభద్ర ఇరువురు కూడా ఏకాంతములని కలవారే తమ భర్తల పొందిన దివ్య ఫలితాన్నే పొందారు. తమ భర్తల మాదిరిగానే వారు కూడా దేహాన్ని మార్చవలసిన అవసరం లేకుండా భగవద్ధామానికి చేరుకున్నారు. దేహాన్ని త్యజించవలసిన అవసరం వారిలో ఎవ్వరికీ కలగలేదు. అందుకే వారి ప్రయాణ సన్నాహం మహాప్రస్థానంగా పేరు పొందింది. జీవిత చరమగమ్యమైన భాగవద్ధామాన్ని పొందడానికి పాండవులు చేపట్టిన మహాప్రస్థానం పరమ మంగళకరమైనది, పవిత్రమైనదని, అందువలన దీనిని భక్తితో శ్రవణం చేసేవారికి జీవిత పరమసిద్ధి అయినట్టి కృష్ణభక్తి నిశ్చయంగా కలుగుతుందని ఫలశ్రుతి చెప్పబడింది. దీనిని బట్టి పాండవులు గావించినట్టి మహాప్రస్థానం ఎంత ఘనమైనదో మనం ఊహించుకోవచ్చును. మాటిమాటికి తిరిగి వచ్చే ప్రయాణం వల్ల లాభం ఏమిటి? మళ్ళీ జన్మ మృత్యు వ్యాధులే కదా. తమ ధామానికి వచ్చిన తర్వాత జీవుడు తిరిగి జన్మించవలసిన అవసరం ఉండదని సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే చెప్పినప్పుడు దాని కొరకు ఎందుకు మనం ప్రయత్నించకూడదు? ఇంతకాలం కొనసాగుతూ వచ్చినటువంటి పునరావృత్తి సహితమైన ప్రయాణాన్ని పునరావృత్తి రహితమైన మహాప్రస్థావనగా ఎందుకు మార్చకూడదు? ఇటువంటి సంకల్పానికి స్ఫూర్తిదాయకము పాండవుల స్థానమే. ఎవరైతే ఈ దివ్యమైన వృత్తాంతాన్ని భక్తి శ్రద్ధలతో వింటారో కృష్ణభక్తి చేరుకుందురని సుతగోస్వామి పలికారు. ఎవరైతే ఈ దివ్యమైన వృత్తాంతాన్ని భక్తి శ్రద్ధలతో వింటారో కృష్ణభక్తి చేకూరుతుందని
సుతగోస్వామి పలికారు. ఈ విధంగా పాండవుల జీవితంలో ఆది నుండి చివరి వరకు కృష్ణలీలలే మనకు గోచరిస్తాయి. ఇక ఈ మహాప్రస్థానం వారి జీవితంలో పతాక సన్నివేశం వంటిది. ఏకాగ్ర చిత్తంతో వారందరూ కృష్ణధామానికి వెడలిపోయారు. ఆ విధంగా వారు భక్తుల హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారు. పాండవ మహాప్రస్థానానికి జయము జయము. జై శ్రీకృష్ణ.